విభీషణ అండ్ రావణ తగాదా. విభీషణ అండ్ రావణ తగాదా. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. విభీషణుడు రాముడి యొక్క పవర్ విభీషణుడికి తెలుసు. విభీషణుడు రావణాసురుడి సోదరుడే, స్వయానా సోదరుడే కుంభకర్ణుడితో పాటు. విభీషణుడు రాముడి యొక్క పవర్ తెలుసు. అందువల్ల అన్న రావణాసురుడికి చెప్పాడు, రావణ వద్దు, మనం లంకా నగరాన్ని పోగొట్టుకోవద్దు, ఆయన వచ్చేస్తున్నాడు, రాముడు ఆదిపురుష్ రాముడు వచ్చేస్తున్నాడు, కాబట్టి సీతమ్మను అప్పచెబుదాం, యుద్ధాన్ని శాంతిగా మారుద్దాం, నా మాట విను ప్లీజ్ అని విభీషణుడు రావణుడికి చెప్పాడు. రాముడి యొక్క గొప్పతనాన్ని, రాముడి యొక్క యుద్ధ విద్యలను, రాముడి యొక్క శూరత్వాన్ని పొగిడాడు విభీషణ్ రావణాసురుడి ముందు సువేలాద్రి పర్వతంపై. ఎప్పుడైతే పొగిడాడో రావణాసురుడి కోపం వచ్చి విభీషణుడిని లంకాపట్టణం నుంచి బహిష్కరించాడు. విభీషణుడిని లంకా నగరం నుంచి బహిష్కరించాడు. అతను తన తల్లి కైకసి, నాట్ కైకేయ, విభీషణుడు తన తల్లి కైకసి వద్ద ఆశీస్సులు తీసుకుని రాముడితో వచ్చి కలిసి రాముడికి సాయం చేస్తాను అని చెప్తే రాముల వారు అన్నారు, రావణ దహనం తర్వాత లంకకు నిన్ను రాజుని చేస్తాను నేను అని చెప్పి విభీషణుడికి చెప్పారు. అప్పుడు విభీషణుడు నేను మీకు మొత్తం సహాయకారిగా ఉంటాను అని చెప్పి రావణుడి తరపునున్న విభీషణ యుద్ధానికి ముందే రాముల వారి పక్కకి చేరిపోయాడు విభీషణుడు.